ఏపీలో అసెంబ్లీ మండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూనే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు నేతలు. అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం చెడగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు నేతలు. ఇక 40,000 కోట్ల విలువైన నిర్మాణ పనులకు ఆమోదం తెలిపింది సిఆర్డీఏ. తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలపై దాడి జరిగిందన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షించనన్నారు. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపామన్నారు. ముఠాలు, కుమ్ములాటలు, రౌడీలను పూర్తిగా అణిచివేస్తామన్నారు సీఎం చంద్రబాబు. గంజాయి దొరికితే అడికి అయిపోతారు, మీరు గుర్తుపెట్టుకోండి. అదే మరి ఎక్కడ డ్రగ్స్ దొరికినా లేదు. రాజకీయ ముసుగులో హత్యలు, నేరాలు, ఘోరాలు చేయాలనుకున్నా చాలా క్లియర్గా ఉన్నాం. ఎవరైనా మీరు మీ సమస్యలు చెప్పాలంటే మాకు చెప్పండి. సమస్యలు చెప్పకుండా మీ ఇష్ట ప్రకారం వచ్చి రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం కూడా కరెక్ట్ కాదు. ఏపీలో నాడు నేడు అంటూ గత ప్రభుత్వం చేపట్టిన పనులు పెండింగ్ లో ఉంచిందన్నారు మంత్రి నారా లోకేష్. స్కూళ్లకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికే 4,789 కోట్లు ఖర్చవుతుందన్నారు. పిల్లలను విద్యకు దూరం చేసే జీవో 117ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు మంత్రి లోకేష్. మీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం 117 జీవో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది, మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలనే ఆలోచనతో ఆ ఫోకస్కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ముందర జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. ఏపీలో దాదాపు 70 పనులకు సంబంధించి 40,000 కోట్ల విలువైన నిర్మాణ పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో సిఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం జరిగింది. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లేబర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతి రాజధానిని చెడగొట్టేందుకు 5 ఏళ్ల పాటు జగన్ చేయని ప్రయత్నం లేదన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లు 2025తో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులతో పాటు ప్రజలకు మరింత భద్రత కలుగుతుందన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అసెంబ్లీలో లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల భద్రత చాలా ముఖ్యమన్నారు మంత్రి గొట్టిపాటి. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, గవర్నమెంట్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో లిఫ్ట్లు, ఎస్కలేటర్ల వాడకం గతం కంటే ఎక్కువైంది. అలాగే ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయనే దానికోసం ఈ బిల్లు ప్రవేశపెడుతున్నాము. లిఫ్ట్లు, ఎస్కలేటర్లను వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు, రోగులు, ఇతరులు తరచుగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి సమయాల్లో వారి భద్రత చాలా కీలకం. విద్యార్థులను, తల్లిదండ్రులను, విద్యా సంస్థలను ఏపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు యువత పోరు నిర్వహిస్తున్నామన్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారని, దాన్ని ఇప్పటి ప్రభుత్వం విస్మరించిందన్నారు అంబటి. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదేనని చెప్పారు. అంగన్వాడీల గొంతు నొక్కి ఆందోళనలను అణచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్ట అని అన్నారు. వెంటనే అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు షర్మిల.